చాలా కష్టపడ్డాము. మా కష్టం మీదైనా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, అంతే కదా. చూడడానికి కూడా ఏం లేదు, మాకేమో ఇంత పొట్టలు వేసుకుని ఉన్నాం. బే బే అమ్మే గుడ్ అమ్మే. ఏం కడుతున్నారా? ఎక్కడ? ఇక్కడ డిజిటల్ సినిమా సాంగ్ లో హీరో దీంట్లోనే ఎక్కుతాడు అనుకుంటా. ఇందులోనే. ఓడి అమ్మ బంటే. హాయ్, నేనేమి కాకినాడ చిన్నాని. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే, అవును ఈ పక్క పర్సన్ మా ఫ్రెండ్ సాయి, ఏంటో అనుకోకండి. ఇప్పుడు మాకు ఇంట్లో బోర్ కొడుతుంది, అలాగే మాకు స్కూల్ హాఫ్ డేసే. అందుకే మేమైతే ఇప్పుడు డిఎస్సి గ్రౌండ్కి వెళ్తున్నాం. ఎలాగో కాదు, ఇంకోండి సైకిల్స్. ఇంకోండి మేమైతే సైకిల్స్ మీద వెళ్తున్నాము. ఎలాగో రేపు హాలిడే, అంబేద్కర్ జయంతి కాబట్టి అందుకే ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము. వెళ్ళే ముందు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేచే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలు. బంటదుగో బంటదుగో బంటి, ఓడి అమ్మ బంటే. ఇంకోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాము. ఇంకోండి ఫ్రెండ్స్ డిఎస్సీకి వస్తాము. గేటు లోపలికి వెళ్ళిపోదాం, మనం చెక్ చేసుకున్నాం. ఇంకోండి డిఎస్సీ గ్రౌండ్కి వస్తాము. ఇంకోండి మెయిన్ గేట్ ఇదే అనుకుంటా. ఇదే కదా మెయిన్ గేట్. అవును ఫ్రెండ్స్, ఇదే మెయిన్ గేట్ అంట. ఇంకోండి ఏం కడుతున్నారా? ఎక్కడ? ఇక్కడ 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 హాకీ ముందు స్టేడియం కింద అనుకుంటారా? అవునరా, అదే సీటింగ్ కూర్చోడానికి, అక్కడ నుంచి చూడడానికి అనుకుంటా. ఓహో బాగానే కడుతున్నారే, మొత్తం అప్గ్రేడ్ చేసేస్తున్నారు. ఇంకోండి అక్కడేమో అథ్లెటిక్స్. ఇంకోండి మొత్తం ఇలా ఉంది. చాలా మంది ఉన్నారు, ఇంకా ఫస్ట్లో చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇంకోండి మొత్తం ఎంత బాగుందో చూడండి. ఈ పిచ్ చూడండి, భలే ఉంది. రెడ్ కలర్ భలే ఉంది. హాకీకి జాయిన్ అయిపోతే బాగుంటుంది. చక్క ఫిట్నెస్, ఫుల్ ఫిట్నెస్ ఉంటుంది. అక్కడ రన్నింగ్ చేస్తున్నారు అందరూని. మీరు ఏ స్పోర్ట్ జాయిన్ అవ్వమంటే అదే స్పోర్ట్ జాయిన్ అవుతాను ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడైతే మనం డీమార్ట్కి వెళ్ళిపోదాం. బోర్ కొట్టేస్తుంది కదా. అవును ఫ్రెండ్స్, చాలా బోర్ కొడుతుంది. ఏం లేవు, చూడడానికి కూడా ఏం లేదు. మాకేమో ఇంత పొట్టలు వేసుకుని ఉన్నాం, ఏం పరిగెట్టలేము కూడా. ఇంకోండి చూడండి. ఇంకేం చేస్తాం, వెళ్ళిపోతున్నాము. బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్దాం. అక్కడ వెళ్తే కనీసం చల్లగా అయినా ఉంటుంది. వెళ్దాం. ఓకే, ఇప్పుడే మేమైతే ఇక్కడ డిఎస్ఏ గేట్ పక్కన ఎస్విఎస్ ఫ్రూట్ జ్యూస్ దగ్గర ఆగాము. ఇది తీసుకున్నాము, టాటా గ్లూకోజ్ జెల్లీ డ్రింక్. జెల్లీ డ్రింక్ అంటే ఇష్టమేమో కదా. చాలా ఇష్టం. ఇంకోండి ఇది 10 రూపీస్. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడే మేమైతే వచ్చాము. ఇంకోండి ఇదైతే సైడ్ ఆగేస్తున్నాం. ఇంకోండి డీమార్ట్కి వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది. లోపలికి వెళ్ళి చాక్లెట్ లేట్ కొనుక్కోవచ్చు. తిరుగుతాం పద. పైకి వెళ్ళిపోయి బొమ్మల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మెట్లు ఎక్కాం, లిఫ్ట్ ఎక్కుతాం పద. లిఫ్ట్ ఎక్కాలి, మెయిన్ లిఫ్ట్. మనం కుంటోళ్ళం కదా. జరగండి అమ్మా. విత్తు నొక్కాలి, లిఫ్ట్ వచ్చి దెబ్బకి. డీమార్ట్కి వస్తే ఎందుకు వస్తావు చెప్పరా? ఏమన్నా కొనుక్కోవడానికి వస్తాను అంతే. నేను ఇలా కాదురా, ఏసీ కోసం వస్తాను నేను. మీరు ఈ బొమ్మ కావాలా? ఉత్తరా చల్ల చల్లగా వాటర్ తాగుదాం ఫ్రెండ్స్. నేను తాగిల్లి. అయ్యి బాబోయ్, 5 ఫెల్లో. అయ్యి బాబోయ్ వాటర్ టేస్ట్ ఎలా ఉందమ్మా? బాగా ఫ్రెండ్స్. సాయి ఆ స్పెట్స్ పెట్టుకోరా. స్టైల్ ఇది పెట్టుకో. బే అమ్మ గుడ్ అమ్మే, ధర్మం చేయండి అమ్మ అన్నట్టు ఉన్నాం తెలుసా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. భలే ఉంది ఫ్రెండ్స్, వేసి ఫుల్గా పెట్టారు. సాయి బొమ్మలతో ఆడుకోరు వెళ్ళి. చిన్నపిల్లలు ఎట్రా నేను కాదా మరి, నీకన్నా హైట్ అనే తెలుసుకోవాలి ఫస్ట్. చిన్నపిల్లలు అయిపోతాం ఫ్రెండ్స్. డీమార్ట్కి వస్తే ఎవరన్నా చిన్నపిల్లలు అయిపోవాల్సిందే. 74 రూపీస్ బాల్, 140 రూపీస్ అంటారా బాల్. కాస్ట్ ఎక్కువైపోయింది. బ్యాట్లు ఎంత చూద్దాం. అయ్యి బాబు 340 రూపీస్. 380 రూపీస్. చాలా రేట్లు ఎక్కువ. దీనికన్నా మంచి బోల్డ్ ఫిట్ కంపెనీది నన్ను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడు, అక్కడ కొనుక్కోండి. 300 రూపీస్ ఫుల్ క్వాలిటీ బ్యాట్, క్వాలిటీ ఫైబర్. ఇంకా సాయి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి? ఉన్నారా? కొన్ని అయితే
ఎంతరా 500 అంటే నువ్వు డబ్బులు ఉన్నాయన్న కొనే ఇంకంతే కొనే కొనేద్దాం ఫ్రెండ్స్. కొనేరా. ఆగరా ఇది ఇంకా చూసుకున్నాం ఆగు. నాకు అదే కావాలి. బాగుంది. ఇంకో చూడు మంచి క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదు అందుకే కొనాలి నువ్వు. క్వాలిటీ లేదా? చూడు ఎంత బాగుందో. ఏం మోడల్ డిజిటల్ సినిమా సాంగ్ లో హీరో దీంట్లోనే ఎక్కుతాడు అనుకుంటా. ఇందులోనే కొనేరా. రూపీస్ రా. కొనే. డబ్బులు లేవరా, బడ్జెట్ అంత లేదు రా. అప్పుడు ఎత్తున పెట్టరా. నీకు అంత ధైర్యం ఎక్కడరా బాబు. నాకు ఏమేమి వేస్తుంది ఎవరు కూడా వేస్తారని. ఎంతైనా మా సాయిగడికి ధైర్యం. పాడేయాలి అన్నీ పాడే. ఎవరొకరు వచ్చి కొడేసి పిడేయారనుకో ఎడుతాం మళ్ళీ. నేను మ్యూజిక్ చేస్తాను రా. అదేంటో నువ్వు గెస్ట్ చేయాలి. ఓకేరా. కూడా గెస్ట్ చేయాలి. పెద్దరా పెద్దయే. అసలు నేను ఏం వాయించకుండా పెద్ద అన్నట్లు చూడు. నువ్వు గొప్పడు. ఈ పీటల సౌండ్ వస్తాయి కూర్చుందాము. సరిపోదురా. సౌండ్ ఎలా వచ్చిందో. సాయి దాని మీద కూర్చోరా. సాయికో అన్నప్పుడు వచ్చేస్తున్నాయి. కూర్చుని పోదాం రాత్నారా. ఆ షెల్టర్ తీసి దాని లోపలికి వెళ్ళిపోయి ఇక ఉండిపోదాం. చల్లగా ఉంటుంది మా లోపల అంతని. మనం సరిపోతాం ఏంట్రా ఇందులో. ఇందులో కదా ఆ షెడ్లోకి తీసి ఎలా తెద్దారా లాక్ తీసి మేమైతే కింద వెళ్ళిపోతాం. మేమైతే డీమార్ట్ బయటకు వస్తాము. ఇంకోండి ఐస్ క్రీమ్ ఇక్కడ 15 రూపీస్కి సాఫ్ట్ ఐస్ క్రీమ్. అంకుల్ ఐస్ క్రీమ్ ఎలా ఉందిరా? బాగుందిరా. 15 కదా. బాగుంది. మంచి పర్లేదు. మంచి వర్త్. 15 రూపీస్కి బాగుంది. ఎక్కువ వస్తుంది. పైన చాక్లెట్ కూడా వేసారు. ఇంకోండి భలే ఉంది. ఇలా వేడి వేడి క్లైమేట్లో ఇలా చల్లని ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది కదా సాయి. చాలా ఇంకా చాలా భలే ఉంటుందిరా. అబ్బా భలే దిగుతుంది చల్లగా. రే డీమార్ట్ వెళ్ళిపోతారా. ఐనాక్స్కి వెళ్దామా? ఎస్ఆర్ఎంటీకి పద 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 వెళ్ళిపోవచ్చు. ఇంకండి డీమార్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మనం ఐనాక్స్కి వెళ్దాం. ఎస్ఆర్ఎంటీకి వెళ్దాము. చాలా రోజులు అయింది వెళ్ళి. ఇప్పుడు వెళ్ళిపోతాము. అబ్బాయి చాలా ఫుల్గా రష్గా ఉంది. ఇప్పుడే సూప్ తాగుదాం అని కూడా వచ్చాము. కానీ సూప్ తీయలేదు. నాకు తెలిసి గ్యాస్ వల్ల అనుకుంటా. అసలు ఏం తీయట్లేదు. ఇంకోండి మా డాడీ దిగారు. సైకిల్ ఎక్కి తొక్కుతున్నారు. ఇంకోండి నైవేద్యం అని పెట్టారు. ఇదైతే మే 1st అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైకిల్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు వీరుడు ధీరుడు సాయిగాడు. త్వరగా రారా. ఉడికొచ్చేస్తుంది కింద. ఉడుగ్గా ఉంది కింద. ఉడికిపోతున్నట్టు ఉంది కింద. మొత్తం చాలా వేడిగా ఉంది. వెళ్ళిపోదాం రా బొమ్మ. ఇద్దరమే ఉన్నాం లిఫ్ట్లో. నాకు ఇలా ఈ లిఫ్ట్లో ఇద్దరే ఉంటే చాలా ఇష్టం. మన ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎంటీలోకి వచ్చాము. ఫుల్ భలే ఉంటుంది. ఎంతైనా ఎస్ఆర్ఎంటీ మాలే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడే మనం అయితే ఫన్ టైంకి వచ్చాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా దగ్గర ఏం బడ్జెట్ లేదు. ఆకలి వేస్తుంది. అమ్మా వెళ్దాము. అయ్యి ఇది కూడా 150 రూపీస్ అంటారా గంటకి. అరగంటకి. ఇది కూడా ఎక్కువే ఉంటుంది ఏమరా బాబు. కనీసం 60 రూపీస్ రా. 60 రూపీస్. అదంతే అండి. నందడ వెళ్ళిపోతాడు నువ్వు. ఏట్రా నందడ వెళ్ళిపోతున్నావు ఏట్రా నువ్వు. ఇప్పుడేమన్నైతే ఇంక ఎస్ఆర్ఎంటీని వదిలే వెళ్ళిపోతున్నాము. మా దగ్గర బడ్జెట్ లేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి కాదు వెళ్ళదారిలో టిఫిన్ అయినా పానీపూరి అయినా తినేసి వెళ్ళిపోదాము. ఇప్పటికే 7 అయిపోతుంది టైము. ఇంక వెళ్ళిపోదాం. ఐనాక్స్లో ఏం దొరకలేదని ఇక్కడ వస్తుంటే అబ్బుగారి టిఫిన్ అని కనిపించింది. ఇక్కడ బాగా ఫేమస్. అన్ని రకాల టిఫిన్ దొరికితే బాగుంటుంది. నేనైతే బజ్జీ చేస్తున్నాను. ఇంకోండి వేడి వేడి బజ్జీలు టేస్ట్ చేద్దాం. ఎలా ఉన్నారా? బాగుంది. మంచి టేస్ట్. చట్నీలు అన్ని బాగా ఉన్నాయి. బజ్జీలు బాగా ఉన్నాయి. నేను ఇప్పుడు కారంలో తీసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను ఒకసారి. అన్ని చట్నీలతో టేస్ట్ ఎలా ఉంది? బాగుంది.
కారంగా ఉందా? కారం కారంగా టేస్టీగా బాగుంది. 50 రూపీసా ఎంత? 50 రూపీస్. వర్తనా? బాగుంది. ఆఖరికి కాకినాడ మొత్తం సైకిల్ మీద తిరిగేసాం. ఈ చెమటలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఒక షైన్ అయిపోతున్నాడు మొత్తం. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సైకిల్ మీద? చాలా బాగుంది రా. మళ్ళీ మేము అసలు ఒక్కళ్ళ హెల్ప్ కూడా తీసుకోలేదు తెలుసా. మేమే సైకిల్ మీద వెళ్ళాం తెలుసా. అది కూడా మధ్యలో డాడీ వాళ్ళు వస్తే కొంచెం దూరం తొక్కారంతే, ఏం లేదు. చాలా కష్టపడ్డాము. మా కష్టం మీద మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, అంతే కదా. అంతే ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను మాయా. ఉంటాను మరి. జై హింద్.